నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాట్ నెక్స్ట్. రేపు రథసప్తమి అంటే సూర్య భగవానుడి పుట్టినరోజు. ఈ రథసప్తమి రోజు మనం ముఖ్యంగా చిక్కుడుకాయలతో రథం అనేది తయారు చేసుకుంటాం కదా. ఈ రథం ఎలా తయారు చేసుకోవాలి ఏంటనేది నేను మీకు ఈ వీడియోలో చూపించేస్తాను. మీలో ఎవరికైనా ఈ చిక్కుడుకాయలతో రథం ఎలా తయారు చేసుకోవాలో తెలియకపోతే ఈ వీడియోనైతే అస్సలు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. మరి అయితే ఈ చిక్కుడుకాయల రథం తయారు చేసుకోవడానికి మనకి ముఖ్యంగా కావాల్సినవి చిక్కుడుకాయలు అనమాట. ఇలా కొంచెం దలసరగా గట్టిగా ఉన్న చిక్కుడుకాయలు తీసుకుంటే రథం కదలకుండా మనకి అలానే ఉంటుంది. అలానే ఈ పూజలో ముఖ్యంగా మనం చిక్కుడాకులను కూడా ఉపయోగిస్తామండి. ఈ చిక్కుడాకుల మీదే మనం వండుకున్న నైవేద్యాన్ని స్వామివారికి అయితే నివేదిస్తాము. మన దగ్గర చిక్కుడాకులు దొరకని పక్షాన తమలపాకులైనా సరే ఉపయోగించుకోవచ్చు. ఈ తమలపాకుల మీద మనం ఈ రథాన్ని అనేది తయారు చేసుకుని పెట్టుకుందాము. ఇంకా పువ్వులు మనం రథం తయారు చేసుకున్న తర్వాత రథానికి పువ్వులు అనేది పెట్టుకోవడానికి, ఇంకా అలానే ఈ రథం తయారు చేసుకోవడానికి మనకి కొత్త చీపురు పుల్లలు అయితే తీసుకోవచ్చండి. లేదు అంటే మీ దగ్గర అవి లేకపోతే టూత్ పిక్స్ అయినా సరే తీసుకోవచ్చు, లేదంటే అగరబత్తి పుల్లలు కూడా వాడుకోవచ్చు అండి. మీ ఇష్టం, మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే దాన్ని అయితే తీసుకుని పెట్టుకోండి. అప్పుడు నేను కొత్త చీపురు పుల్లలు తీసుకున్నాను, దాన్ని అన్నిటిని కూడా సమానంగా ఇలా కట్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఇవన్నీ మనం రెడీ పెట్టుకున్న తర్వాత రథాన్ని అయితే తయారు చేసుకుందాము. ఇంకా అలానే పసుపు తాడు, ఇది వచ్చేసి దారంకే నేను పసుపు రాసి రెడీ చేసుకున్నాను అనమాట. ఇదేంటంటే మనం రథం అంతా తయారైపోయిన తర్వాత లాస్ట్లో రథానికి కట్టడానికి ఇలా ఒక దారానికి పసుపు రాసుకుని రెడీ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా ఇవన్నీ రెడీ పెట్టేసుకున్న తర్వాత మనం రథాన్ని అయితే తయారు చేసుకుందాము. సూర్య భగవానుడు 7 గుర్రాలు కలిగిన రథం మీద ప్రయాణిస్తూ ఉంటాడండి. దానికి ప్రతీకగానే మనం 7 చిక్కుడుకాయలతోటి రథం అనేది తయారు చేసుకుంటాము. అందుకని దానికోసం మనం ఇక్కడ ఉన్న చిక్కుడుకాయలు అన్నీ వాడమండి. ఇందులో మంచిగా గట్టిగా ఉన్నవి ఒక 7 చిక్కుడుకాయల్ని తీసుకుని మిగిలినవన్నీ పక్కన పెట్టేద్దాము. ఈ రథ సప్తమి పూజ అలానే పాటించే విధానాలన్నీ కూడా చాలా ప్రత్యేకంగా ఉంటాయండి. ఆ రోజు ఉదయం లేచి స్నానం ఆచరించే దగ్గర నుంచి ఈ పూజ విధానం అంతా కూడా చాలా ప్రత్యేకమనే చెప్పాలి. ఈ రథ సప్తమి రోజు ప్రత్యేకించి జిల్లెడాకులు అలానే రేగిపళ్ళతోటి స్నానం అనేది ఆచరిస్తూ ఉంటాం. ఇలా చేయడం వల్ల మన శరీరానికి అలానే ఆరోగ్యానికి కూడా చాలా మంచిదనేసి చెప్తూ ఉంటారు. ఇంకా ఈ రథ సప్తమి నుంచి మనకి సీజన్ కూడా మారుతూ ఉంటుంది. మనం వింటర్ నుంచి మనం సమ్మర్ సీజన్లోకి అయితే అడుగు పెడతాము. ఇంక ఇప్పుడైతే ఈ రథం చేసుకోవడానికి నేను 7 చిక్కుడుకాయలను అనేది తీసి పక్కన పెట్టుకున్నాను. ఇంకా దీని ప్రాసెస్ అయితే చూసేయండి. ఇప్పుడు మనం ఈ రథం కోసం ఇప్పుడు ఫస్ట్ అయితే ఒక చీపురు పుల్లని తీసుకుని, ఇప్పుడు ఫస్ట్ ఒక చిక్కుడుకాయని ఇలా ఈ చీపురు పుల్లకి వీడియోలో చూపిస్తున్న విధంగా గుచ్చుకోవాలి. అటు పక్కన ఇంకో చిక్కుడుకాయని కూడా అలాగే. ఇప్పుడు ఈ 2 చిక్కుడుకాయలని కూడా మనం 2 చీపురు పుల్లలతోటి ఇలా ఈ విధంగా రెడీ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఇదే చిక్కుడుకాయలకి పైనుంచి చీపురు పుల్లలు అటు ఇటు కూడా గుచ్చుకోవాలి. మనం చీపురు పుల్లని గుచ్చేటప్పుడు లోపల గింజ మీద గుచ్చుకుంటే కనుక రథం కదలకుండా ఉంటుంది. అందుకని చిక్కుడుకాయలు తీసుకునేటప్పుడే కొంచెం గట్టిగా ఉన్నవి లేదా గింజ ఉన్న చిక్కుడుకాయలు తీసుకుంటే కనుక మనం రథం చేసుకునేటప్పుడు అటు ఇటు కదిలిపోకుండా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇప్పుడు ఇలా చూపిస్తున్న విధంగా ఇదే చిక్కుడుకాయలకి అటు ఇటు కూడా 2 చీపురు పుల్లల్ని గుచ్చుకోవాలి. ఇప్పుడు మళ్ళీ వీటిపైనే మనం మళ్ళీ చిక్కుడుకాయలు అనేది పెట్టుకుంటాం అన్నమాట. ఇలా చూపిస్తున్న విధంగా ఈ చీపురు పుల్లల పైన ఇంకో 2 చిక్కుడుకాయలు అటు ఇటు సేమ్ మనం కింద ఎలా అయితే పెట్టుకున్నామో చిక్కుడుకాయల్ని అలానే పైన కూడా అటు ఇటు 2 చిక్కుడుకాయలు పెట్టుకుని, ఇప్పుడు ఈ మధ్యలో ఈ రథం మనకి కదలకుండా ఉండడానికి అటు ఇటు ఇంకో చీపురు పుల్ల అనేది మనం ఈ చిక్కుడుకాయలకే గుచ్చేసుకోవాలి. ఈ రథం ఒక్కొక్కరు ఒక్కో విధంగా అయితే తయారు చేసుకుంటూ ఉంటారండి. ఈ మెథడ్ అయితే చాలా సింపుల్గా ఉంటుంది. చూసారు కదా, ఇప్పుడు మనకి రథంకి ఒక ఫ్రేమ్ లాగా అయితే తయారైపోయింది కదా. ఇంకా నెక్స్ట్ పైన గోపురంలా కావాలి కదా మనకి, దానికోసం ఒక 3 చిక్కుడుకాయలను అయితే కలిపి ఇలా ఒక టూత్ పిక్కి జాయింట్ చేశాను, అటాచ్ చేశాను అనమాట. ఇప్పుడు ఈ 3 చిక్కుడుకాయల్ని మనం ఈ కింద ఉన్న ఈ చిక్కుడుకాయల మీదకి ఇలా గుచ్చేసుకోవాలి. దీనికోసం నేను టూత్ పిక్స్ని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి ఇలా ఈ కింద ఉన్న చిక్కుడుకాయలకి పెట్టేశాను అనమాట. సో మనకి రథం అయితే రెడీ అయిపోయింది. చూసారా, సింపుల్గా 7 చిక్కుడుకాయలతోటి మనం సూర్యభగవానుడికి రథసప్తమి రోజు చేసుకునే రథం అనమాట అండి. ఇంకా దీనికి నెక్స్ట్ మనం చక్కగా గంధం రాసుకొని కుంకుమ బొట్టు అయితే పెట్టుకుంటే మనకి రథం అనేది చాలా అందంగా నిండుగా అయితే తయారైపోతుంది. అలానే ఈ రథ సప్తమి రోజు ఆవు పిడకల మీద పాలు పొంగించుకొని
మనం సూర్యభగవానుడికి అయితే క్షీరాన్నాన్ని నివేదిస్తామండి. అది కూడా మనం సూర్యకిరణాలు పడేలాగా వండుకుంటే మనకి చాలా మంచిదండి. వీలైనంత వరకు సూర్యకిరణాలు పడే చోటే మనం ఈ పాలు పొంగించుకుంటే మంచిదండి. అందరికీ అలా కుదరదు కాబట్టి మన ఇంట్లో అయినా పొంగించుకొని ప్రసాదం చేసి మనం ఒక్కసారి ఆ సూర్యభగవానుడికైతే చూపించి నివేదించుకోవచ్చండి. చాలామంది ఈ రథసప్తమి రోజనే కాదండి, ఈ మాఘమాసంలో వచ్చే ప్రతి ఆదివారం కూడా ఇలా ఆవు పిడకల మీద పాలు అయితే పొంగిస్తూ ఉంటారు. మా ఇంట్లో అయితే చిన్నప్పటి నుంచి ఈ రథసప్తమి అనే కాదండి, మాఘమాసం మొత్తం కూడా పూజలు అనేది చాలా విశేషంగా చేసుకునే వాళ్ళము. ఇంక ఇలా రథాన్ని అయితే చేసుకొని చక్కగా ఈ రథానికి బొట్టు పెట్టుకుని పూలు పెట్టిన తర్వాత చూసారా చాలా నిండుగా ఉంది కదండి. సూర్యభగవానుడికి ఎరుపు రంగు పూలంటే ఇష్టం అండి, అందుకే ఎరుపు రంగు పూలతోటి చక్కగా ఈ రథాన్ని అయితే ఇలా తయారు చేసుకుని కింద మనం ఆల్రెడీ ఇందాకే తయారు చేసుకున్న దారాన్ని అయితే కట్టేసుకోవాలి. ఈ విధంగా మనం రథసప్తమి రోజు ఇలా చిక్కుడు రథాన్ని అయితే తయారు చేసుకుంటామండి. మీలో చాలా మందికి ఈ వీడియో హెల్ప్ఫుల్ అవుతుందని చేస్తున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. అలానే ఎవరైనా తెలియని వారు ఉంటే తప్పకుండా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీతో. ఇప్పటివరకు ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. సో మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. సీ యూ ఆల్.